హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద పెట్ డిటెక్టివ్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా కామెడీగా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో 2008లో మెక్సికోలో పీటర్ సాంబా అనే ఒక వ్యక్తి అక్కడ స్మగ్లింగ్ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా అతని కంట్రోల్లో పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ పీటర్ సాంబా అనే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ కూడా తెలియకుండా ఉంటుంది. అంటే పీటర్ సాంబా తనెవరో ప్రపంచానికి తెలియకుండా స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటాడు. అలా పీటర్ సాంబా ఒక రోజు ఒక డీల్ చేయడం కోసం ఒక ప్లేస్ కి వస్తున్నాడు అని డిటెక్టివ్ జాస్వాకి తెలుస్తుంది. దాంతో జాస్వా వెంటనే మారువేషంలో అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ డీలింగ్ జరుగుతుంది అని పోలీసులు అక్కడికి రావడంతో ఆ పీటర్ సాంబా గ్యాంగ్ కి మరియు పోలీసులకి మధ్య ఫైరింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో డిటెక్టివ్ జాస్వా వెంటనే ఆ పీటర్ సాంబా ఫోటోని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. ఆ వెంటనే పీటర్ సాంబా కూడా పోలీసుల కాల్పుల నుంచి చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ వెంటనే డిటెక్టివ్ జాస్వా ఆ పీటర్ సాంబా ఎలా ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి ఆ ఫోటోని తన మీడియాలో పబ్లిష్ చేయడంతో పీటర్ సాంబా ఎలా ఉంటాడో ప్రపంచం మొత్తానికి తెలిసిపోతుంది. దాంతో తన గురించి మొత్తం తెలిసిపోయింది అని తన సామ్రాజ్యాన్ని అక్కడే వదిలేసి ఆ పీటర్ సాంబా అక్కడి నుంచి తిరిగి కేరళకి వచ్చేస్తాడు. నిజానికి ఈ పీటర్ సాంబా కేరళకి రావడానికి మరొక ప్రత్యేకమైన కారణం కూడా ఉంటుంది. అదేమిటి అంటే మన పీటర్ సాంబాని ఫోటో తీసినటువంటి డిటెక్టివ్ జాస్వా కేరళకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నాడని తెలుసుకుని తన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని ఈ పీటర్ సాంబా కూడా కేరళకి వచ్చేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. డిటెక్టివ్ జాషువాకి ఒక కొడుకు ఉంటాడు. తన పేరు టోనీ జాషువా. ఈ టోనీ జాషువా అనే ఈ మూవీలో హీరో. అయితే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా టోనీ జాషువాను చూసి నువ్వు నిజంగానే డిటెక్టివ్ అన్నట్లుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను ఇప్పటి వరకు ఒక కేసును కూడా సాల్వ్ చేసి ఉండడు. ఇక్కడే మనకు టోనీ జాస్వా గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్యాని చూపిస్తారు. కావ్య ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్లో దిల్ రాజు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతని వైఫ్ దిల్ రాజుని చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. దిల్ రాజు చేతనే వంటలు వండించడం, బట్టలు ఉతికించడం అన్ని పనులు కూడా తన చేతే చేపిస్తూ ఆ దిల్ రాజు వైఫ్ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేటువంటి కుక్కను కూడా తన చేతే కడిగిస్తూ ఉంటుంది. అయితే దిల్ రాజు తన వైఫ్ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేటటువంటి కుక్కని దిల్ రాజు తీసుకుని వెళ్లి అక్కడ వదిలేసి వచ్చేసి ఉండడంతో తను చాలా గొడవ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో టోనీ జాస్వా ఆ కావ్యాన్ని కావడం కోసం తన ఇంటి దగ్గరికి వెళ్లి ఉండగా ఆ దిల్ రాజు ఇంట్లో నుంచి చాలా సౌండ్స్ వస్తూ ఉండడంతో మన టోనీ జాస్వా వెంటనే అక్కడికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. దానికి దిల్ రాజు వైఫ్ మాట్లాడుతూ నాకు ఎంతో ఇష్టమైన కుక్కను కావాలని నా నుంచి దూరం చేయడం కోసం ఎక్కడ వదిలేశాడు అని అంటూ ఉంటుంది. ఆ మాట విన్న టోనీ జాస్వా మీరేం భయపడకండి, మీ కుక్క ఫోటో ఒకటి ఇవ్వండి, నేను వెంటనే దాన్ని వెతికి మీ కుక్కని మీ దగ్గరికి తీసుకువస్తాను అని అంటాడు. దాంతో దిల్ రాజు వైఫ్ వెంటనే తన కుక్క ఫోటోని తీసుకుని వచ్చి మన టోనీ జాస్వాకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ వెంటనే టోనీ జాస్వా మరియు తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్య ఇద్దరూ కూడా ఆ దిల్ రాజు వాళ్ళ కుక్కను వెతకడం కోసం బయటికి వెళ్ళిన సమయంలో సరిగ్గా వాళ్ళు వెతుకుతున్నటువంటి కుక్క ఒక ఫుడ్ డెలివరీ బాయ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాంతో టోనీ జాస్వా వెంటనే ఆ ఫుడ్ డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్ళి ఈ కుక్క నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ సమాధానం చెప్తూ నిన్న ఒకరింట్లో పార్సిల్ ఇవ్వడానికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క నన్ను ఫాలో అయ్యి వచ్చేసింది అని అంటాడు. టోనీ జాస్వా వెంటనే ఆ కుక్కను తీసుకుని వెళ్ళి దిల్ రాజు వైఫ్కి ఇచ్చేస్తాడు. తను చాలా సంతోషపడి నువ్వు ఇంత మంచి పని చేసావు, నీకు ఏదో ఒకటి ఇవ్వాలి అని వెంటనే చెక్ బుక్ తీసుకుని వచ్చి టోనీ జాస్వాకి 1,00,000 రూపాయలని రాసిస్తుంది. అది చూసినటువంటి టోనీ జాస్వా ఏంటి కుక్క పిల్లని పట్టించినందుకు ఇంత డబ్బులు ఇస్తారా, ఇక మీదట నేను మామూలు డిటెక్టివ్ కాదు పెట్ డిటెక్టివ్ గా ఉంటాను అని డిసైడ్ అవుతాడు. అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. ఆ వెంటనే టోనీ జాస్వా తన ఫ్రెండ్స్తో కలిసి తన దగ్గర ఉన్న డబ్బులతో పెట్ డిటెక్టివ్ అనే పాంప్లెట్స్ని, విజిటింగ్ కార్డ్స్ని రెడీ చేసి చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా పంచుతూ డిటెక్టివ్ లాగా మారుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సౌదీలో ఉండేటటువంటి రషీద్ ఖాన్ అనే ఒక వ్యక్తి కొచ్చిన్లో ఉన్నటువంటి తన గర్ల్ ఫ్రెండ్కి ఖరీదైన ఒక బహుమతిని పంపించాలి అని ప్లాటినం ఔరా అనేటువంటి ఒక ఫిష్ని పంపిస్తాడు. దాని విలువ సుమారు 30 కోట్ల పైనే ఉంటుంది. ఆ విధంగా 30 కోట్ల విలువైనటువంటి ఆ ప్లాటినం ఫిష్ని ఇల్లీగల్గా షిప్ ద్వారా పంపిస్తూ ఉంటాడు.
ఉంటాడు. దాని క్వశ్చన్లో రషీద్ ఖాన్ ఫ్రెండ్స్ వచ్చి రిసీవ్ చేసుకుని రషీద్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వడం కోసం తీసుకుని వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి ఆ ఇద్దరి మీద అటాక్ చేసి వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఆ ఫిష్ ని తీసుకుని వెళ్లిపోతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రషీద్ ఖాన్ నా మనుషుల మీద దాడి చేస్తారా అని తన గ్యాంగ్ తో కలిసి కొచ్చిన్కి వచ్చి అక్కడ ఆ ఫిష్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే టోనీ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్య బర్త్డే కావడంతో తనని కలవడం కోసం ఆటోలో వెళుతూ ఉంటాడు. అదే ఆటోలో చాలా మంది స్కూల్ పిల్లలు వెళ్తూ ఉండగా ఒక స్కూల్ పిల్ల చేతిలో ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్లో ఒక ఫిష్ కూడా ఉంటుంది. టోనీ ఆ ఫిష్ నే చూస్తూ అది చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాడు. నిజానికి అప్పటికే టోనీకి ఆ ఫిష్ విలువ 30 కోట్లు అన్న విషయం తెలియకుండా ఉంటుంది. ఆ తర్వాత టోనీ వెంటనే అక్కడి నుంచి తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్యాన్ని కలవడానికి వెళ్లిపోతాడు. టోనీ కావ్యతో మాట్లాడుతున్న సమయంలోనే టోనీకి పోలీసులు ఫోన్ చేసి ఒకసారి స్టేషన్కి రమ్మని పిలుస్తారు. దాంతో టోనీ వెంటనే స్టేషన్కి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ టోనీని చూసి నిన్న రాత్రి హైవే మీద 2 హత్యలు చాలా దారుణంగా జరిగాయి, అక్కడ నీ విజిటింగ్ కార్డే ఉంది, ఆ హత్యలకి నీకు ఏంటి సంబంధం అని అడుగుతాడు. ఆ మాటలు విన్న టోనీ, సార్ నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఉన్నాను, నాకు ఈ హత్యలకి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేషన్ లో ఉన్నటువంటి టీవీలో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారు, చిన్న పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు అని న్యూస్ వస్తూ ఉంటుంది. టోనీ కూడా ఆ న్యూస్ ని చూస్తూ ఉంటాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఇంతకు ముందు టోనీ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్యాన్ని కలవడానికి ఆటోలో వెళ్లే సమయంలో ఆ ఆటోలో ఒక స్కూల్ పాప ఫిష్ ని పట్టుకుని ఉంది కదా, ఆ పాపే మిస్ అయినట్లుగా అక్కడ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి టోనీ ఖచ్చితంగా ఈ కేసు నేనే సాల్వ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ప్రజెంట్ టోనీ ఏ స్టేషన్కి అయితే వెళ్ళి ఉన్నాడో అదే పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఉంటాడు. ఆ ఎస్ఐ టోనీ మీద చాలా కోపంగా ఉంటాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆ ఎస్ఐ, టోనీ అలాగే కావ్య ఈ ముగ్గురు కూడా చిన్నతనంలో ఒకే స్కూల్లో చదువుకుని ఉండి ఉంటారు. అయితే ఒకరోజు టోనీ ఎస్ఐ డ్రాయర్ లో వాటర్ ని పోసి అక్కడ ఉన్నటువంటి టీచర్ ని పిలిచి మేడం ఇతను టాయిలెట్ కి వెళ్ళాడు అని చెప్తాడు. ఆ మాటలు విని క్లాస్ లో ఉన్న వాళ్ళతో పాటు టీచర్ కూడా బాగా నవ్వేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఎస్ఐ డిసైడ్ అయి ఉంటాడు, నాకు జీవితంలో ఎవరైనా శత్రువు ఉన్నాడు అంటే నా మొదటి శత్రువు ఈ టోనీ, ఎప్పటికైనా వీడికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయి ఉంటాడు. దాంతో పాటు ఎస్ఐ కావ్యాన్ని కూడా వన్ సైడ్ లవ్ చేసి ఉంటాడు. అందుకే ఆ కావ్యాన్ని లవ్ చేస్తున్నటువంటి టోనీ మీద 2 రీజన్స్ తో చాలా కోపంగా ఉంటూ ఎప్పుడైనా దొరుకుతావు అప్పుడు నీ అంతు చూస్తాను అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దానికి ఆ ఎస్ఐ ఎవరికీ తెలియకుండా ఆ చిన్న పాప మిస్సింగ్ అయిన కేసుని తను సీక్రెట్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ వెంటనే టోనీ మిస్సింగ్ అయినటువంటి ఆ పాప కేసు గురించి విచారిస్తూ ఆ పాప తల్లి దగ్గరకు కూడా వెళ్ళి విచారిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ తల్లి పాప మాట్లాడుతూ నా ఇంటి దగ్గరికి ఎవరెవరో వస్తున్నారు, ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు, కానీ నా కూతురు మాత్రం కనిపించడం లేదు అని చాలా ఏడుస్తూ ఉంటుంది. దానికి ఆ టోనీ సమాధానం చెప్తూ మీరు భయపడకండి అమ్మా, నేను ఖచ్చితంగా నీ కూతురుని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని వస్తాను అని తనకు ధైర్యం చెప్పి వెంటనే మళ్ళీ ఆ పాప ఎందుకు మిస్ అయి ఉంటుందని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ పాపని కిడ్నాప్ చేయడానికి మెయిన్ కారణం ఆ పాప దగ్గర 30 కోట్ల విలువ చేసేటటువంటి ఆ ప్లాటినం ఫిష్ ఉంది అని తెలుస్తుంది. దాంతో టోనీ అసలు ఆ ఫిష్ ఆ పాప దగ్గరికి ఎలా వచ్చి ఉంటుంది అని ఆ యాంగిల్లో ఆలోచించడం మొదలు పెడతాడు. నిజానికి ఆ ఫిష్ ని ఇక్బాల్ అనే ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ కి ఇచ్చి ఉంటాడు. ఈ విషయాన్నంతా ఆటో డ్రైవర్ ద్వారా తెలుసుకున్నటువంటి టోనీ వెంటనే ఇక్బాల్ ఎవరో ఎంక్వైరీ చేయగా ఇక్బాల్ మరెవరో కాదు, సౌదీలో ఉన్నటువంటి రషీద్ ఖాన్ కి కమిషన్ తీసుకుని పనిచేసేటటువంటి ఒక ఏజెంట్ అని తెలుస్తుంది. అదేవిధంగా తను తమిళనాడులో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అని తెలుసుకుంటాడు. నిజానికి రషీద్ ఖాన్ ఇది తమిళనాడులో ఉన్నటువంటి ఒక గ్యాంగ్స్టర్కి డీల్ అప్పచెప్పి ఉంటాడు, కానీ ఆ తమిళ గ్యాంగ్స్టర్ దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఇక్బాల్ దాన్ని తన బాస్కి తెలియకుండా కొట్టేసి తన దగ్గర ఉంటే ప్రాబ్లం అవుతుంది అని తన ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ దగ్గర ఇచ్చి ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి టోనీ జాస్వా అసలు ఇంత విలువైంది కొచ్చిన్కి ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ అంత విలువైన వాళ్ళు ఎవరు ఉన్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా టోనీ ఆ కేసు గురించి చాలా సీరియస్ గా విచారించినప్పుడే తనకి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే నిజానికి ఆ రషీద్ ఖాన్ మరెవరో కాదు, ఇంతకుముందు మెక్సికోలో స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఆ పీటర్ సాంబా దగ్గర పనిచేసిన వ్యక్తి అని తెలుస్తుంది. అంటే ప్రజెంట్ ఆ రషీద్ అంత విలువైన దాన్ని ఖచ్చితంగా మెక్సికోలో ఒకప్పుడు రాజ్యం వెళ్ళినటువంటి ఆ పీటర్ సాంబాకే పంపించి ఉంటాడు. అంటే పీటర్ సాంబా ప్రజెంట్ కొచ్చిన్ లోనే ఉన్నాడు అని అర్థం చేసుకుని ఈ విషయాలన్నీ కూడా పోలీసులకి ఆ టోనీ జాస్వా వివరిస్తాడు.
మరోపక్క అదే స్టేషన్లో ఉన్న ఎస్ఐ కూడా పీటర్ సాంబా కోచిన్లోనే ఉన్నాడు. ఖచ్చితంగా అతన్ని నేను పట్టుకుంటాను అని డైరెక్ట్గా మీడియా ముందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అది చూసినటువంటి టోనీ జాస్వా ఫాదర్ అయినటువంటి జాస్వా చాలా భయపడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఈ జాస్వానే మొదటగా ఆ పీటర్ సాంబా ఫోటోని ప్రపంచానికి తెలియజేసి ఉంటాడు. అందుకే ఆ పీటర్ సాంబా ఇతని మీద పగ తీర్చుకుంటాడు అని అక్కడి నుంచి సీక్రెట్గా జాస్వా ఈ కోచిన్కి వచ్చేసి ఇక్కడ సీక్రెట్గా బ్రతుకుతూ ఉంటాడు. ఆ రోజు టోనీ జాస్వా తన ఫాదర్ అయినటువంటి జాస్వాకి కనిపించకుండా జాస్వా రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే టోనీ జాస్వాకి 2008లో తన ఫాదర్ ఆ పీటర్ సాంబాని తీసినటువంటి ఫొటోస్ అక్కడ కనబడతాయి. వాటిని చూసినటువంటి టోనీ జాస్వా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఒకప్పుడు మెక్సికోని గడగడలాడించినటువంటి ఆ పీటర్ సాంబా మరెవరో కాదు, ప్రజెంట్ టోనీ జాస్వా గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్య ఉన్న ఆపోజిట్ ఫ్లాట్లోనే దిల్ రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి తన వైఫ్ ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఆ దిల్ రాజునే పీటర్ సాంబా అని తెలుసుకుంటాడు. అంటే పీటర్ సాంబా తన గురించి ఏమీ తెలియకుండా ఇక్కడ సాధారణమైన వ్యక్తిలాగా తన గెటప్ మొత్తం మార్చుకొని జీవిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆ అపార్ట్మెంట్లో ఒక కమ్యూనికేషన్ సెటప్ని కూడా తను చేసి పెట్టుకుని ఉండి ఉంటాడు. ఇది మొత్తం తెలుసుకున్నటువంటి టోనీ జాస్వా వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కావ్యకి ఫోన్ చేసి, నీ ఎదురింట్లో ఉన్నటువంటి ఆ దిల్ రాజు మామూలు వాడు కాదు, తను మెక్సికానే తన కంట్రోల్లో పెట్టుకున్నటువంటి మాఫియా డాన్. మా నాన్న భయపడిపోయి ఇక్కడికి రావడానికి కారణం కూడా అతనే. తనను కలవడానికి రషీద్ ఖాన్ ఇక్కడికి వస్తున్నట్లుగా ఉన్నాడు. దాంతో కావ్య తన మీద డౌట్ రాకుండా ఆ దిల్ రాజు ఇంటి దగ్గరికి వెళ్ళి వెంటనే టోనీ జాస్వాకి ఫోన్ చేసి, నువ్వు చెప్పింది నిజమే, ఆ ఇంట్లో ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, రషీద్ ఖాన్ కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. దాంతో టోనీ జాస్వా వెంటనే బయలుదేరి ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిగా అప్పుడే తనకు మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే ఆ చిన్న పాపని వీళ్ళు కిడ్నాప్ చేయలేదు అని తెలుస్తుంది. దాంతో టోనీ జాస్వా ఆ చిన్న పాపని వీళ్ళు కిడ్నాప్ చేయకపోతే మరి ఏమై ఉంటుందని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్లో నుంచి మరొక ఫ్లాట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు అక్కడ ఏం జరుగుతుందో అని సీక్రెట్గా దొంగచాటుగా చూస్తూ ఉంటారు. దాంతో టోనీ జాస్వా వెంటనే వెళ్ళి ఆ ఇద్దరు ఉన్నటువంటి ఇంటి లోపలికి వెళ్ళగా ఆ డెలివరీ బాయ్స్ ఇంట్లోనే ఆ పాపను బంధించి ఉంటారు. ఎందుకంటే ఈ డెలివరీ బాయ్స్కి ఆ పాప దగ్గర ఉన్నటువంటి చేప విలువ తెలిసి ఉండడంతో వాళ్ళు ఆ పాపను తీసుకుని వచ్చి ఇక్కడ కిడ్నాప్ చేసి ఉంటారు. దాంతో టోనీ జాస్వా వెంటనే ఆ డెలివరీ బాయ్స్ని కొట్టి ఆ పాపని మరియు పాప దగ్గర ఉన్నటువంటి ఆ చేపను కూడా తీసుకుంటాడు. అదే సమయంలో ఈ విషయం ఆ రషీద్ ఖాన్కి కూడా తెలిసిపోతుంది. దాంతో ఆ రషీద్ ఖాన్ బ్యాచ్ వెంటనే వచ్చి టోనీ జాస్వా మీద దాడి చేయడంతో టోనీ జాస్వా వాళ్ళందరినీ కొట్టి అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుంటాడు. కానీ పాప అలాగే టోనీ జాస్వా లవర్ అయినటువంటి కావ్య కూడా రషీద్ గ్యాంగ్కి చిక్కిపోతుంది. దాంతో పీటర్ జాస్వా వెంటనే ఆ గ్యాంగ్ దగ్గరికి తిరిగి వెళ్ళగా అక్కడ ఒక చాలా కామెడీ ఫైట్ జరుగుతుంది. అదే సమయంలో పీటర్ జాస్వా ఫ్రెండ్ అయినటువంటి ఎస్ఐ కూడా అక్కడికి వచ్చేసి ఉండడంతో పోలీసులను అక్కడికి పిలుస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు కూడా ఆ రషీద్ ఖాన్ మరియు పీటర్ సాంబా ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తూ ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి పీటర్ సాంబా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. టోనీ జాస్వా అతి కష్టం మీద అక్కడి నుంచి కావ్యాని మరియు ఆ పాపను కూడా కాపాడి పాపను తీసుకుని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పేస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ టోనీ జాస్వా ఆ పాపనైతే కాపాడతాడు, కానీ 30 కోట్ల విలువైనటువంటి ఆ చేప పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో అది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉంటుంది. టోనీ జాస్వా కావ్యతో పాటు అక్కడ డిటెక్టివ్ గా ఆ ఏరియాలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు టోనీ జాస్వా తన లవర్ అయినటువంటి కావ్యాని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక సీక్రెట్ రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. ఆ గదిలో ఒక పెద్ద ఫిష్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్లోనే ప్లాటినం ఫిష్ చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. ఒకప్పుడు దాని విలువ 30 కోట్లు కాగా ఇప్పుడు ఆ ప్లాటినం ఫిష్ విలువ 300 కోట్ల పైనే పలుకుతూ ఉంటుంది. అప్పటి నుంచే టోనీ జాస్వా మరియు కావ్య ఇద్దరూ కూడా చాలా ఆనందంగా లగ్జరీగా జీవిస్తూ ఉంటారు. మరోపక్క పీటర్ సాంబా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయి తన దిల్ రాజుగా మారి ఉన్న సమయంలో తన భార్య తనని చాలా టార్చర్ పెట్టింది కదా, తన భార్యకి ఒక లెటర్ని పంపిస్తాడు. ఆ లెటర్లో ఇలా ఉంటుంది, నువ్వు పెట్టిన టార్చర్కి నేను వచ్చి ఖచ్చితంగా దానికి జవాబుని తీర్చుకుంటాను, నువ్వు మాత్రం చనిపోకుండా నా కోసమే వెయిట్ చేస్తూ ఉండు అని ఒక వార్నింగ్ లెటర్ని పంపిస్తాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. చనిపోయిన వ్యక్తి తను చనిపోయిన తర్వాత వరుసగా 5 రోజుల పాటు 5 హత్యల్ని చెప్పి మరి ఎలా చేస్తున్నాడు, అసలు ఎవరిని ఇతను టార్గెట్ చేసి చంపుతున్నాడు, సమాజానికి మంచి చేస్తున్న వాళ్ళనే ఎందుకు చంపుతున్నాడు, చివరికి పోలీసులు ఆ సైకో కిల్లర్ ఎందుకు హత్యల్ని చేస్తున్నారు అని పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఆర్యన్ మూవీ స్టోరీ. ఈ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.